హలో ఆల్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 28th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. ఈరోజైతే మార్నింగ్ పోహా బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ హెయిర్ కేర్ డే అన్నమాట. మంచిగా హెయిర్కి సిరం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ శ్రావణ మాసం కంప్లీట్ అయిన తర్వాత వ్లాగ్ ఇది. సో ఇంకా శ్రావణ మాసం మొత్తం తినలేదు. నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి, అప్పుడు కూడా తిన్నాం. సో అందుకే ఇక్కడ మధ్యలో ఒకరోజు గ్యాప్ వచ్చిందని చెప్పేసి చికెన్ తెప్పించుకొని తింటున్నాను. నేనంత నాన్ వెజ్ లవర్ని అయితే కాదు. ఇలా చేయొచ్చా ప్రెగ్నెన్సీలో అంటే దట్స్ యువర్ విష్. నేను డెవోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి నాన్ వెజ్ని నేను అంత ఇంట్రెస్టింగ్గా ఏం తినలేదు. అండ్ ఇక్కడ నా హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా, మందారాకు, మందార పూలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మంచిగా ఫ్లాక్ సీడ్స్ మెయిన్గా బాయిల్ చేసి ఆ జెల్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకొని దాంట్లోనే మీ ఫేవరెట్ హెయిర్ షాంపూ ఏదైనా సరే వేసుకొని మంచిగా హెయిర్కి అప్లై చేసుకున్నారంటే, హెయిర్ వాష్ చేశారంటే చాలా సిల్కీగా స్మూత్గా అవుతుందన్నమాట హెయిర్. ఇదే సిరమ్ని ఈ ప్యాక్ లాగా పెట్టేసుకున్నామంటే కొద్దిసేపు మనకి ఏదన్నా ఇచ్చింగ్ ఉన్నా కూడా అలా వెళ్ళిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు నా హెయిర్ కేర్. ఇంకా సండే అన్నమాట. ఆ రోజు నేను విరాజ్ అయితే ఫుల్గా ఆడుకున్నాము. హెక్టిక్గా అనిపించింది అంటే నేను అన్ని పనులు పక్కన పెట్టేసి మా విరాజ్తో ఆడుకుంటా అన్నమాట. అండ్ నెక్స్ట్ టైం వచ్చే బేబీ కోసం కూడా ఎనర్జీని బూస్ట్ చేయాలంటే ఇప్పటి నుంచే పిల్లలతోటి ఎలా కనెక్షన్ ఎక్కువ ఉంచుకోవాలి. సో ఎందుకంటే మనం ఎంత వద్దనుకున్నా ఈ ఫేజ్ మాత్రం పక్కా అన్నమాట. కొన్ని రోజుల దాకా మనం ఈ ఫేజ్లో ఉండాల్సిందే. అది మనం మెంటలీ ఫిజికలీ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో దిస్ ఈస్ మై డే 28th మినీ వ్లాగ్. ఇంకా దగ్గరకు వస్తూ ఉంటే కూడా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంటుంది కదా. సో ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో షేర్ చేయండి. మరి సెకండ్ టైం మామ్స్కి అయితే ఫస్ట్ కిడ్ని మిస్ అవుతామేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.